ఆరోపణ కార్యక్రమం అంటారు. తలంబ్రాలు అని అంటారు వీటిని. తలంబ్రాలు అంటే తలపై పోసుకునే బియ్యము అని అర్థం. తల ప్రాలు, తల మీద పోసుకునే ప్రాలు అంటే బియ్యము అని అర్థం. తలంబ్రాలు అంటారు. అక్షతలు అని పేరు. అంటే క్షయము కానివి, శుభాన్ని పెంపొందించేవి అని అర్థం. మన పెద్ద శిరస్సు మీద అక్షతలు వేస్తారు కదా, పసుపు నెయ్యి కలిపినటువంటి బియ్యంతో పైన వేస్తారు. ఇవి శుభ సంకేతములుగా మన శాస్త్రం చెప్పింది, మన ఆచారం చెప్తుంది. సమృద్ధికి చిహ్నములు అంటారు. ధాన్యం, మనం తినే ధాన్యం అదే కదా. మనం సమృద్ధిగా ఉండాలి అంటే బల సమృద్ధి కావాలన్నా, ఆలోచన సమృద్ధి కావాలన్నా, ఏ సమృద్ధి కావాలన్నా మనం తినే